ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి లోక్సభకి ఎన్నికైంది వాయనాడ్ నుంచి. మొన్న రాహుల్ గాంధీ పోటీ చేసి 2 చోట్ల గెలిచినటువంటి నేపథ్యంలో వాయనాడు వదులుకోవడం, అక్కడి నుంచి ప్రియాంక గాంధీ వాద్రా చేయటం. అంటే గాంధీల కుటుంబంలో ఒకేసారి 3 గాంధీలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఈవెన్ ఇందిరాగాంధీ బతికున్నప్పుడు కూడా ఇందిరాగాంధీ ఉంది, కానీ సంజయ్ గాంధీను రాజీవ్ గాంధీ అప్పుడు ఎంపీలుగా లేరు, కొడుకులుగానే ఉన్నారు. అట్లాంటిది ఇవాళ వాళ్ళ కుటుంబంలో ఒకేసారి 3, సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, వీళ్ళిద్దరూ లోక్సభ సభ్యులుగా ఉన్నటువంటి సందర్భం. అట్లాంటి సిచ్యుయేషన్లో ప్రియాంక గాంధీ వాద్రా తొలి లోక్సభ ఉపన్యాసం పేలవంగా సాగింది. చివరికి పత్రికలు 4 లైన్లు రాయాల్సి వచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అసలు ఏ గ్రహం మీద నివసిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటివి ఏమీ లేవని మంత్రి పార్లమెంట్లో చెప్పారంటూ ఆమె తప్పు పట్టుకొచ్చారు. అసలు పాయింట్ ఏంటి ఇక్కడ? వివరంగా మాట్లాడగలగాలి, సెటైర్లే వేయడమా, అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇవ్వగలగాలి. రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయం ఈమె, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి దిక్సూచి ఈమె అనేటటువంటిది ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటయ్యా అంటే వీళ్ళిద్దరూ కూడా, రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ వాద్రా కానీ, దాన్ని ఏమంటారు, వారసత్వ లక్షణాల ప్రకారం నాయకులు అవుతున్నారు, కానీ సొంత ప్రతిభ ఎక్కడ కనబడుతుంది ఇద్దరి దగ్గర కూడా? లేకపోతే ఇన్ని సంవత్సరాలు 50 ఏళ్ళు దాటిపోయింది రాహుల్ గాంధీ, ఇంతవరకు నేర్చుకోలేదు అతను. ఏ కమ్యూనిస్టులు చెప్పేదో, లేకపోతే ఏ సోరోస్ గ్యాంగ్ చెప్పేదో వాళ్ళకి సంబంధించినటువంటి మాటలే వినేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ సమస్య అవుతుంది.